మార్చి 10వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత 100% ఇదే జరుగుతుంది. ఇక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. మార్చి 10వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. ఇక మధ్యాహ్నం 1:40 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ఇక మేషరాశి వారి యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క శుభ అశుభ గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక మేషరాశి అనేది చాలా రాశి చక్రంలో మొట్టమొదటి రాశి, కానీ అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. మేషరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. వీరు కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి ఈ రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమాజంలో వీరి యొక్క గౌరవ మర్యాదలను కూడా తగ్గిస్తూ ఉంటాయి. కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తొందరపడి తీసుకునే నిర్ణయాలు అనేవి వీరికి కలిసి రావు. కనుక తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరికి అస్సలు కలిసి రావు. జీవితంలో వీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్నా, అదృష్టం వీరికి కలిసి రావాలి అన్నా, అంతేకాకుండా ప్రతీది కూడా వీరికి మంచి జరగాలి అన్నా ఖచ్చితంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండాలి అంటే, వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే, అనుకూలమైనటువంటి గోచారం వీరికి కలగాలి అంటే ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే గనక వీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఆచితూచి నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. ఎంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. అప్పుడే వీరికి విజయవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఇక వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలానే వీరికి నూతనమైనటువంటి కొత్త స్నేహితులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొత్తగా మీరు స్నేహితులతో ఏదైనా పరిచయాలు ఏర్పడినప్పటికీ వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే బాగుంటుంది. అంతకు మించితే గనక ఖచ్చితంగా మీకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వీరు కొత్త స్నేహితులని కూడా ప్రాణ స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క గోచారం వచ్చేసి చాలా బాగుంది. కానీ వీరు కొత్త స్నేహితులకి ఎలాంటి రహస్యాలను చెప్పుకోకూడదు. వారు కొత్తగా పరిచయమయ్యారు కానీ వారు మంచివారు అని మీరు అనుకుంటారు. కానీ వారి యొక్క మనస్సులో మీ గురించి అలాంటి ఉద్దేశం అనేది ఉండదు. వారికి మాత్రం మీ పైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తులు
మిమ్మల్ని సమాజంలో చెడు చెయ్యాలి అనే చూసేవారు కావచ్చు. కనుక వారికి మీపైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక అలాంటి వ్యక్తులని కొద్దిగా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి ఎక్కువగా చనువుని మాత్రం ఇవ్వకూడదు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహితులని ప్రాణ స్నేహితులుగా అతి త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ అంతా మంచితనం ఎదుటి వ్యక్తులకి అస్సలు ఉండదు. కనుక ఎదుటి వ్యక్తులకి మీపై అంటే మీకు వారిపైన ఉన్నటువంటిది వారికి మీపైన అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత మాత్రం వీరికి ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. గోచారం అనేది అద్భుతంగా ఉంది. కొత్త పరిచయాలను అంత దగ్గర చేసుకోకపోవటం మంచిది. వీరు చాలా మంచి వ్యక్తులు. కొద్దిగా మంచిగా మాట్లాడితే సరిపోతుంది. ఇక ఆ వ్యక్తులు అంటే కొంచెం మంచిగా మాట్లాడిన వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఎక్కువగా స్నేహితులుగా వీరు అంటే చూస్తూ ఉంటారు. కనుక ఈ వ్యక్తులు అలా కాకుండా ఎక్కువగా మంచి వ్యక్తులుగా అంటే మరీ ఎక్కువ నమ్మటం అనేది మానివేసుకోవాలి. అంటే కొత్త పరిచయాలను కొత్త స్నేహాలను ఎక్కువగా నమ్మకుండా ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బాగుంటారు. కానీ ఈ వ్యక్తులు కొత్త స్నేహితులను ఎక్కువగా చేరదీస్తూ ఉంటారు. తద్వారా వీరికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. కనుక మీ యొక్క స్నేహం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మీ రహస్యాలను కానీ మీ సమస్యలను కానీ మీకు ఇబ్బందులను కానీ మంచి చెడుని కానీ ఆ వారితో అస్సలు మీరు పంచుకోవద్దు. ఆ వ్యక్తులతో మీరు అసలు పొరపాటున కూడా మీ మంచి చెడుని పొరపాటున కూడా వారితో పంచుకోవద్దు. ఇలా మీరు ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక అదేవిధంగా గోచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గోచారం కూడా అనుకూలంగా ఉంది. ఇక మీరు ఈ సమయంలో ఏది మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇక మధ్యాహ్నం తరువాత మాత్రం ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మధ్యాహ్నం తర్వాత మేషరాశి వారికి ఖచ్చితంగా గోచారం అనేది అనుకూలిస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.